ఇప్పుడు సంవత్సరానికి ఎంతమంది రిటైర్ అవుతారు జగదీశ్వర్ గారు ప్రతి సంవత్సరం? దాదాపు కరెక్ట్ ఫిగర్ లేదు కానీ అప్పుడు 3 సంవత్సరాలు పెంచడం వల్ల ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవుతారు చాలా మంది. కరెక్ట్ అంటే ఒక సంవత్సరం ఒక రకంగా ఉంటే ఒక సంవత్సరం ఒక రకంగా ఉంటుంది, కరెక్ట్ ఫిగర్ ఉండదు. కాకపోతే రిటైర్డ్ అయినా కానీ ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం, మీరు మా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ను క్రమక్రమేణా పెంచుకుంటూ వాళ్ళను జీరో స్థితికి తీసుకురావాలని చెప్పాం. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. ఒకవేళ వాళ్ళకన్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఉన్నా మన ప్రభుత్వం తీసుకెళ్తాం. అంటే వేరే రకంగా చేసుకోవద్దు. ఎవరైనా నాకు ఇవాళ ఉదయం చెప్పారు, ఈ కుబేర్ లో తొందరగా శాంక్షన్ కావాలంటే 15% కమిషన్ అడుగుతున్నారట. 15% కాదు, 1% కమిషన్ అడిగినా వాళ్ళని నిజంగా చెప్తున్నా, ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల దగ్గర పైసలు సబ్ ట్రెజరీ వాళ్ళు కూడా అడుగుతున్నారట. వాళ్ళను ఉరి తీసినా తప్పులేదు. 100% సార్. అటువంటి అరే వాడు దాచుకున్న సొమ్ము, రిటైర్మెంట్ అయిన వాడు దాచుకున్న సొమ్మును ఏదైనా కాంట్రాక్టరా? మా డబ్బులు సార్, అది మీ డబ్బులు మీకు ఇవ్వడానికి వాళ్ళు అటువంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా నేను, చాలా పెద్ద శిక్ష. ఉరి తీసినా తప్పులేదంటే చెప్తున్నా. కాంట్రాక్టర్లు సొమ్ములు అడిగితే లేకపోతే ఓకే, కానీ వాడు దాచుకున్న జీపీఎఫ్ పెన్షనరు పాపం కష్టపడ్డ గ్రాట్యుటీ, దానిలో పర్సంటేజ్లు సబ్ ట్రెజరీ వాళ్ళు లేకపోతే ఈ కుబేర్ ద్వారా పర్సంటేజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే నిజంగా వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు అంటున్నాను నేను. వాళ్ళు ఎవరు ట్రెజరీ వాళ్ళకు మానవత్వం లేని వాళ్ళు ఎవరో వాళ్ళతో పొలిటికల్ వాళ్ళకు పోయి ఏదో ఇస్తారని ఒక ప్రాపగండ చేసింది తప్ప ఎవరు ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్న పరిస్థితి. నాకు ఉదయమే చెప్పారు. నేను చర్చ పెట్టిన కారణం అదే. నేను చర్చ పెట్టిన కారణం అదే. ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం మా దృష్టికి తీసుకురండి జీ న్యూస్, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. వాళ్ళు డెఫినెట్ గా సస్పెండ్ అయినా కట్ చేస్తాం. సబ్ ట్రెజరీ వాడు ఎవరైనా డబ్బులు అడిగినా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు లేదా, ఎందుకంటే ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? ట్రెజరీ వాళ్ళకి లేదు, పవర్స్ ఏం లేదు. ఫైనాన్స్ ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? ప్రభుత్వ ఉద్యోగి ఒకటి లేదా ఈ కుబేర్ లో ఎవరైనా డబ్బులు అడిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డబ్బులు అడిగితే మాత్రం నిజంగా చెప్తున్నారు. ఈ టీవీ చర్చ చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే జీ న్యూస్ ప్రొవైడ్ చేయండి, వీళ్ళు ఎక్స్పోజ్ దెమ్. వాళ్ళు చాలా మంది తిరుగుతారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు తిరుగుతారు, కానీ ఎక్కడ జరిగిన సంఘటన మాకు రాలేదు. ఇది ఎవరికి ట్రెజరీ వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు లేదు. ఒక చీఫ్ సెక్రటరీ సుల్తాన్ గారి ఆధ్వర్యం ఉన్నాడు, ఆయన కూడా స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకొస్తే కొందరు హాస్పిటల్ ఉన్న వాళ్ళకో లేకపోతే పెళ్లిళ్ళు ఉన్న ఆగిపోయిన వాళ్ళకు గది తప్ప వేరే అసలు చేసే పరిస్థితి లేదు ఇవాళ వాస్తవాన్ని. ఓకే, సో మరి మీరు ఏం సొల్యూషన్ చెప్తారు? ఇబ్బందులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవండి అంటే? ఇబ్బంది కాదు, ఇప్పుడు మీరు కలవండి అని కాదు, ఇటువంటి చేసుకోకూడదు. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇటువంటి కనబడకుండా పోవడం లేకపోతే వేరే రకంగా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 8,000 నుంచి 9,000 మంది అప్రాక్సిమేట్లీ రిటైర్ అవుతారు. యావరేజ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది? యావరేజ్ దాదాపు 70 లక్షలు 80 లక్షలు ఉంటుందా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపి? 50 లక్షలు ఉంటుంది. 50 లక్షలు యావరేజ్ 50 లక్షలు. 50 లక్షలు అంటే 50 లక్షలు ఇంటూ 8,000 10,000 వేసుకోండి. 10,000 మంది రిటైర్ అవుతున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 5,000 కోట్ల. 5,000 కోట్లు దీనికి ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి. పెరుగుతున్నాయి వాస్తవానికి, పెరుగుతారు. మేము ప్రభుత్వం కూడా దృష్టి తీసుకెళ్తున్నాం. ఇది మా న్యాయంగా వచ్చే డబ్బులు, మా డబ్బులు, మా జీపీఎఫ్ డబ్బులు, మా టీజీఎల్ఐసి అంటే మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా సానుకూల స్పందించింది, కానీ 700 కాదు, ఇంకా 1,000-1,500 కోట్లు కొట్ట కానీ ఒక 6 నెలలకు క్లియర్ కావాలని ప్రభుత్వం చెప్పినాం. ఓకే వాటి అన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో మేము బాగా మా పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి తెలుసు కాబట్టి. వస్తుందా డిఏ వస్తుందా? ఇప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చింది కదా, ఆర్డర్లు ఇచ్చింది, ఒక డిఏ ఇచ్చి ఎప్పుడైతే దీపావళి బిఫోర్ వస్తుందో తర్వాత ఉన్నది సార్. ఒక 15 నెలల దీపావళి తర్వాత 6 నెలలు అవుతుంది. ఇమీడియట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చిందే కదా, ఆర్డర్లు ఇచ్చారు, తప్పనిసరి ఇస్తారు. ఓకే సో థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు. సో మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి. కృష్ణమూర్తి గారు వినబడుతుందా? మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. వినబడుతుందా కృష్ణమూర్తి గారు? రైట్, ఓకే. చెప్పండి కృష్ణమూర్తి గారు, పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి. నేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని.
నేను తెలంగాణ పెన్షనర్స్ మన తెలంగాణలో 2,85,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్ అయ్యి వారికి అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మేము దానికోసం కొంత వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. నిన్న కూడా మేము మన ప్రధాన కార్యదర్శి గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో ఎంతమందికి వచ్చేసారు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్? ఎవ్వరికి రాలేదు. ఎవరైనా మీరు చెప్పినట్టు, మన మిత్రులు చెప్పినట్టు ఎవరైతే పైరవీ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు కానీ అది ఎవరికి రావడం లేదని స్పష్టంగా. పైరవీ చేసుకున్న వాళ్ళకి ఏంది కమిషన్ తీసుకుంటున్నారా? కమిషన్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా మనకు అది సంబంధం లేని విషయం కానీ మొత్తానికి కొంతమందికి అయితే రావడం అనేది జరిగింది. పోనీ 24 రిటైర్ అయిన వాళ్లకు రావడం లేదు. నిన్న మొన్న రిటైర్ అయిన వాళ్ళకు కూడా వచ్చిన సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకోసం ఇదే కాకుండా ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇట్లా 700 కోట్లు అంటే 15,000 కోట్లు ఉంటే అవి ఇవ్వడానికి ఎంత కాలం పడుతుంది అనేది మనకున్న సమస్య. పోనీ 700 కోట్లైనా కానీ విడుదల చేస్తున్నారా అంటే అది కూడా లేదు. అది కూడా లేదు అంటే కనీసం ఇప్పటికి చెప్పబట్టి సంవత్సరాల కాలం నుంచి చెప్తూ ఉన్నారు 700 కోట్లు ఇస్తాం, 700 కోట్లు. సార్ ఇప్పుడు ఈ 1.5 year లో ఎంతమంది రిటైర్ అయినారు సార్? ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సంవత్సరం 5,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే దాదాపు 20,000 మంది రిటైర్ అయ్యారు మళ్ళీ కొత్తగా. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 5,000 అంటే ఈ సంవత్సరంన్నరలో కేవలం 10,000 లోపే కావాలి కదా? అవును, మరి 20,000 రావడం లేదు. అందుకోసం ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇది ప్రధానమైన సమస్యగా ఇప్పుడు కనబడుతూ ఉంది మనకు. కనీసం 700 కోట్లు. నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరిగిన సందర్భంలో కూడా ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్తారు, బట్టి విక్రమార్క గారు ఇస్తామని చెప్తారు, కార్యదర్శులు ఇస్తామని చెప్తారు. ఎవరు చెప్పినా గానీ వాళ్ళకు ఉండే సమస్యను పరిష్కారం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకు జరిగినట్టుగా ఇవాళ కనపడడం లేదని స్పష్టంగా కనపడుతుంది. నిన్న మొన్న కూడా కొన్ని విడుదల చేస్తే ఎవరికో పోలీసు వాళ్ళకి ఇచ్చడం, వాళ్ళకి ఇచ్చడం అని చెప్తారు తప్ప పెన్షన్ సరెండర్ లీవ్స్ సార్ సరెండర్ లీవ్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ లీవ్స్ కూడా తక్కువే కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ లేదు, మాకేం అభ్యంతరం లేదు వాళ్ళకి ఇవ్వడంలో, కానీ మాకెందుకు ఇవ్వలేదని మేము అడిగే మాట. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం 700 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తామంది కదా, చెప్పి 5 నెలలు అయింది. ఎన్ని నెలల్లో వచ్చాయి 700 కోట్ల చొప్పున? అది ఎందుకు ఇవ్వలేదని మా ప్రశ్న. ఇవ్వలేదు, లాస్ట్ మంత్ ఇవ్వలేదా? నిన్న కూడా 10వ తారీఖు నాడు, నిన్న కూడా 10వ తారీఖు నాడు అందరూ కలెక్టరేట్ల ముందర ధర్నా కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఎంత అసంతృప్తి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ప్రతి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాట ఏంది, రిటైర్ అయిన తెల్లారి మేము చెక్ ఇచ్చేస్తామని చెప్పాడు. ఈయన వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్తున్నాడు. అది కూడా ఆయన మంచిగా 2021లో 3 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చూసుకున్నాడు. ఉన్నంత వరకు ఇచ్చాడేమో. కరోనా పీరియడ్ తర్వాత అప్పుడు లేదు ఆర్థిక పరిస్థితి, సరే అటు తర్వాత అయింది. ఆయన 3 సంవత్సరాలు రిటైర్మెంట్ లేకుండా వేసుకున్నాడు. వీళ్ళు ఇంకొచ్చి వాళ్ళకి ₹1,00,000 అంటే వీళ్ళు తులం బంగారం అన్నారు. అందుకని మీరు ఉద్యోగులు, పెన్షనర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు మీరు ఈ ఫ్రీబీస్ వ్యతిరేకించకపోతే ఈ సంవత్సరం కాదు ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా పెన్షన్ రాదు, ఇది రాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రత్యక్షంగా చేస్తున్నాం. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఫ్యూచర్ లో ఫ్రీబీస్ ఎలక్షన్ సమయంలో అసలు మేనిఫెస్టోలోనే హామీలు పెట్టకుండా మీరు వ్యతిరేకించండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందా ఏదొచ్చిందా అనేది మాకు సంబంధం లేని విషయం. అది ఏదొచ్చినా గానీ మా బెనిఫిట్స్ అయితే మాకు ఇవ్వాలి కదా సార్. అదే మీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఏంది, మీరు ఒక్కళ్ళే ఉన్నారా, ఉద్యోగులే ఉన్నారా, పెన్షన్లు ఉన్నారా, వేరే రాష్ట్రాల్లో వేరే వాళ్ళు లేరా అని అంటారు గవర్నమెంట్ లో. ఒక పెన్షన్ రిటైర్ అయితే
దాదాపుగా 30 లక్షల నుంచి 80 లక్షల దాకా రావాల్సి ఉంటది. పెన్షన్ రిటైర్ అయినప్పుడు అతను ఎన్ని ఆశలు పెట్టుకొని వస్తాడు చెప్పండి. అవును, అనేక ఆశలు పెట్టుకొని నాకు వచ్చిన డబ్బులను ఇల్లు కట్టుకోవడమో, పిల్లల పెళ్లిళ్ళు చేయడమో, వాళ్ళ చదివించుకోవడమో, మరోటో రకరకాలైనటువంటి వాటి మీద ఆశలు పెట్టుకొని వాడు రిటైర్ అయితే 33 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే ఏం చేస్తాం చెప్పండి. కూడా ఇవ్వడం లేదు, జీపీఎఫ్ ఇవ్వడం లేదు, తర్వాత గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కమిటేషన్ ఇవ్వడం లేదు, ఏది ఇవ్వకపోయిన తర్వాత మేము ఆ పరిస్థితి ఏంటి? పురుషోత్తం గారు ఉన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి. పురుషోత్తం గారు ఉన్నారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. నేను ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే మనం ఇప్పుడు ఎమర్జెన్సీగా టేకప్ చేయాల్సి ఎందుకు వస్తుందంటే పెన్షనర్ బెనిఫిట్స్ దాని మీదకే వచ్చింది విషయం. అంటే రాజకీయ పార్టీలు పురుషోత్తం గారు నా దృష్టికి మీరు నిన్ననే ఈ సమస్య తీసుకొచ్చారు, ఖమ్మంలో ఇట్లా అయిందని చెప్పి. ఏం జరిగింది ఖమ్మంలో అసలు ఎగ్జాక్ట్లీ? ఐ ఆల్సో థ్యాంక్ యూ సార్, ఇమీడియట్లీ మీరు టేకప్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే అంటే మానవత్వమే నశించిపోతుందా, అసలు మనుషులు చనిపోతున్నారు, తప్పిపోతున్నారు. అది ఒకటి ఐస్బర్గ్ ఫినామినన్ లాగా ఒక్కటి బయటకు వచ్చిందంటే అందరికీ సహజంగా అదే పరిస్థితిలో ఉంటాయి అన్ని కుటుంబాలు కూడా. అతను బాగలేడని విన్నాను, జగన్నాథం మన సార్ చెప్పిన దాని ప్రకారం అయితే బ్యాడ్ ఉన్నాడు అనేది తెలిసింది. ఐ కాంట్ కన్ఫర్మ్. అతనికి సెకండ్ టైం హార్ట్ ఇది వచ్చింది, స్ట్రోక్. దానికి ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవని చెప్పేసి. సో అంటే భరత్ సార్ దీన్ని అంటే మనం విశ్లేషిస్తే పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వాలకు ఏదైనా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన డిమాండ్స్, లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అన్ని రకాల అన్ని హాస్పిటల్లో జరగాలను, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ఫీజులు గవర్నమెంట్ కట్టాలను, ఇలాంటి అంటే సోఫిస్టికేటెడ్ డిమాండ్స్ నుంచి మెల్లిమెల్లిగా గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి వాళ్ళ డిమాండ్స్ అంశాలు ఎలా మారుతున్నాయో మనం చూద్దాం. 5 ఏళ్ళకోసారి పిఆర్సీ పోయి లాస్ట్ కు డిఏ వచ్చింది, డిఏ కూడా పోయింది చూడండి. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో, గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నెల జీతం 1వ తారీఖున ఇస్తే చాలనే కాడికి తెచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మాకు పెన్షన్ డబ్బులు వాళ్ళది ప్రయారిటైజ్ చేయండి, మా డిఏలు కూడా పక్కకు పెట్టినా పర్లేదు, పిఆర్సీ కూడా పక్కకు పెట్టినా పర్లేదు అనే స్థితికి తీసుకొచ్చారు. అంటే ఇదంతా ఏంటంటే ఈకలు బీకి నూకలేసిన సిద్ధాంతం అన్నట్టు. ఈకలు బీకినప్పుడు అంటే కోడి చాలా నొప్పి లేస్తుందని చెప్పి పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది, కానీ నూకలు వేసిన వెంటనే ఆ నూకలు బుక్కుతూ తనని ఈకలు బీకేసిన పెయిన్ మర్చిపోతుంది. ఇప్పుడు కనుక మనం పెన్షన్ సంబంధించిన వాళ్ళకి చేసినా కూడా థ్యాంక్ఫుల్ గా ఉండి ఒక 3 నెలలో 6 నెలలో మనకు సంబంధించిన అడగకున్న పర్లేదు, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు డ్యూటీ చేసి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ, ఇన్ని రోజులు చేసిన అప్పులు కానీ, ఇప్పుడు తగిన జీతానికి సంబంధించిన కాంపెన్సేషన్ కానీ, లేకపోతే బిడ్డ పెళ్లిలో, లేకపోతే చదువులో, లేకపోతే ఇల్లు కట్టుకోవడం వాళ్ళ ఒక లైఫ్ టైం డ్రీమో ఫుల్ఫిల్ చేసుకుంటారనే కాడికి తీసుకొస్తుంది. అంటే ఇది స్ట్రాటజికల్ గా జరుగుతూ ఉంటుంది సార్ ఉద్యోగస్తుల మీద. అప్పుడు గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇది అదే జరిగింది. అయితే ఇక్కడ ఇది బహిరంగ రహస్యాలు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎలక్షన్ లో ఒక అభ్యర్థి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఇన్ని కోట్లు ఇన్ని వేలు ఖర్చు పెట్టాలని చెప్తారు కదా, అలానే లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు పెడతారని అందరికి తెలిసినా కూడా మనం ఎక్కడ ఆధారాలు ఉండే అనేది ఉంటది, ఏదైతే ఉందో బహిరంగ రహస్యాలని కొన్ని ఎలాగ అంటాము. ఇప్పుడు ఇది 15% నడుస్తుంది నేను విన్నది. మన భుజంగరావు సార్ అయితే 20% నడుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. 15% అడుగుతున్నారు. 20% ఇస్తే ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి 20% ఇచ్చి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారా? 20% ఇచ్చి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు 50 లక్షలు అయితే 10 లక్షలు ఇవ్వాలి, అంత పర్సెంట్ ఇచ్చి తీసుకుంటారు. లైఫ్ అండ్ డెత్ ఇప్పుడు కోవిడ్ లో మీరు చూసారు, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఏం చేశారు? ₹1,00,000 ఒకరోజు ఐసీయూ కట్టారు. అది వేరు, కానీ ఇది ఎప్పటికైనా రావాల్సిందే కదా బెనిఫిట్. ఇవాళ కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా రావాల్సిందే. దానికి 20% కమిషన్. ఇప్పుడు ఆయనకి పీకల మీద అప్పులు ఉన్నాయి, లేకపోతే పెళ్లి పెట్టుకున్నాడు, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు, ఏం చేస్తారు చెప్పండి? వెరీ బ్యాడ్ నిజంగా చెప్తున్నా. బట్టి విక్రమార్క గారు లేకపోతే ఆర్థిక శాఖ వాళ్ళు చర్చ చూస్తే మాత్రం దయచేసి అడిగారు కదా, చెప్పండి. అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఒక్కటన్నా చెప్పమని. ఎస్, ఉన్నారా? చెప్పండి రవి గారు. మీరు అంటే మీరు చావరావు గారు మీరు అడుగుతున్నారా?
అదే మీరు 20% ఇచ్చి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా సార్ ఇది అందరికీ నోటీస్ లో ఉంటే ఇస్తే బాగుంటది కదా. ఇప్పుడు లేకపోతే ఎలా ఒక్కసారి సార్ భరత్ సార్ నాకు అవకాశం ఇవ్వండి. లేకపోతే ఎలా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు 22 నెలల కింద రిటైర్ అయిన ఉద్యోగికి డబ్బులు రాలేదు, 2-3 నెలల కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు వచ్చే పెన్షన్ అని చెప్తున్నారు కదా, మీరే ప్యానలిస్ట్లే చెప్తున్నారు కదా. దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు చెప్పండి? ఏ దోస్తాన్లు ఇస్తున్నారా లేకపోతే చుట్టారికంలు ఇస్తున్నారా? అందరికీ చుట్టమైంది డబ్బే కదా, కామన్ చుట్టం. నేనేమంటా అంటే ఈ కాంట్రాక్టర్ల దగ్గర లేదా వేరే బిల్స్ వర్కుల దగ్గర బిల్స్ తీసుకోవడం ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. నేను ప్రజలకు చెప్తున్నా, 6% కమిషన్ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే 6% కమిషన్ ఇవ్వాలి. కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి కట్టినా, లేకపోతే వీళ్ళు మూసి కట్టినా 6% డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు పొలిటికల్ పార్టీస్ కి ఇస్తాయి. పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు వాళ్ళ ఎన్నికల్లో తీసుకొచ్చి ఖర్చు పెడతారు. ఎన్నికల్లో మీకు వచ్చే పైసలు రేపు జూబ్లీహిల్స్ లో ఖర్చు పెట్టే పైసలు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇక్కడికే కాదు, ఢిల్లీకి పంపిస్తారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఢిల్లీకే కాకుండా మమతా బెనర్జీకి ఇచ్చారు, కుమారస్వామికి ఇచ్చారు, వేరే పార్టీలకు ఇచ్చారు. ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారంటే ఓకే, కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ దాచుకున్న జీపీఎఫ్ లో కమిషన్ తీసుకున్నారంటే చాలా దారుణం. అందుకని నేను ఇంతకుముందు అన్నా, ఈ పెన్షనర్స్ దగ్గర ఈ విత్డ్రాయల్ బెనిఫిట్స్ కోసం తీసుకున్న వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు, మానవత్వం లేని వ్యక్తులు అని నేను అంట. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? కాంట్రాక్ట్ అంటే ఏదన్నా బెనిఫిట్ వస్తుందో 20%, 20% వాళ్ళకి మిగులుతుంది కాబట్టి గుడ్ విల్ ఇచ్చారంటే అది తప్పే అర్థం ఉంది. వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ వాళ్ళ గ్రాట్యుటీలో పైసలు తీసుకుంటారంటే రాబందులు కాకుండా ఏమనాలి? ఇంకో విషయం, సబ్ ట్రెజరీల దగ్గర కూడా తీసుకుంటారని నాకు చెప్పారు. దయచేసి సబ్ ట్రెజరీ వాళ్ళు తీసుకోవద్దు. మీరు 20,000, 25,000 ఏదో గుడ్ విల్ గా ఇచ్చిపోండి అంటే తప్పు. మీకు జీతం ఇస్తుంది, మీరు గవర్నమెంట్ ఉద్యోగులే. ఎస్ పురుషోత్తం గారు చెప్పండి. కాబట్టి సార్ అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇప్పుడు జాక్ పాల్ గాని ఉద్యోగ సంఘాలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ అవైలబిలిటీ పెంచాలి, ఉన్న ఫండ్స్ లో ట్రాన్స్పరెంట్ గా జాక్ నుంచి మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు. ఏలూరు శ్రీనివాసరావు గారు ఒక్కసారి నేను ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ ఏలూరు శ్రీనివాసరావు గారు. సో 700 కోట్ల నెలకు రిలీజ్ చేస్తామన్నారు. అట్లా చేసినా సరే దాదాపు 18 నెలలు పడుతుంది ఓల్డ్ బిల్స్ వాళ్ళు క్లియరెన్స్ చేసేందుకే. కానీ లాస్ట్ 2-3 months గా చేయట్లేదని చెప్తున్నారు. చేశారా అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. భరతమ్మ, నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డే సెక్రటరియట్ లో జిఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా కలుస్తూనే ఉన్నాము. తర్వాత బట్టి సార్ కూడా కలుస్తున్నాము. ఎవ్రీ మంత్ 700 అనేది జేఏసీ నాయకులతో అగ్రిమెంట్ అయిన తర్వాత లాస్ట్ మంత్ కూడా 700 crores క్రెడిట్ అయినాయి. కానీ అది ఏదేని అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చెప్పింది టీజీజీఎల్ఐ కొంత పేమెంట్ చేయండి, తర్వాత జీపీఎఫ్ అమౌంట్ December 2024 కంప్లీట్ చేసింది. స్థాయి పెన్షన్ బెనిఫిట్ కొంత కొట్టమని మేము జనరల్ గా చెప్పింది సరెండర్ లిప్స్ ఇవి. కానీ లాస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఎంప్లాయీస్ పెన్షనర్స్ లాగానే, పెన్షనర్స్ ఎట్లయితే మేమంతా పెన్షనర్స్ అయితే రేపు కూడా మేము ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక్క సరెండర్ లీవ్ కొడితే 200 crores అవుతాయి. 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో రెగ్యులర్ పోలీస్, సివిల్ పోలీస్ లో ఉన్న వాళ్ళకి 2 కొట్టారు, అదర్ పోలీస్ డిపోకి 1 కొట్టారు. అవి 400 crores పేమెంట్ అయినట్టుగా మాకు అఫీషియల్ గా చెప్పింది. అది కాకుండా October 2024 జీపీఎఫ్ వరకే 100 crores చేంజ్ కొట్టామని చెప్పారు. మీ రిమైనింగ్ ది టీజీజీఎల్ఐది కొంత మేరకు ఒక 105 crores దాకా కొట్టారు. టోటల్ గా 700 crores కు 5-10 కోట్లు ఎక్కువ కొట్టామని, తక్కువ కొట్టలేదు. డీటెయిల్ గా మండే కూడా ఇస్తా అని చెప్పారు, ఏ ఏడు నుంచి ఎంత కొట్టామనేది. కాకపోతే అది ఎట్లుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వరకే వస్తాయి, అందరు ఎంప్లాయీస్ రావు. 700 crores అనేది గవర్నమెంట్ మాకు మధ్య జరిగిన చర్చల్లో మేము కూడా యాక్సెప్ట్ చేశామంటే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేశాం. 13,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ చెప్పింది ఏంటి, ఫర్దర్ టుడే ఆన్వర్డ్స్ సప్లిమెంటరీ శాలరీ బిల్స్ అనేవి ఉండవు. మీరు ఎప్పుడు శాలరీ బిల్ చేసుకున్నా ఫస్ట్ తారీఖు క్రెడిట్ అవుతుంది. ఫర్దర్ కూడా మెడికల్ బిల్స్ కూడా
పెండింగ్ రికరింగ్ కావు, ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మేము ఈ నెల తర్వాత నెక్స్ట్ మంత్ చెప్పింది జీపీఎఫ్ కూడా ఏమవుతుందంటే, నో డౌట్ చాలా మంది పెన్షనర్స్ హాస్పిటల్స్ బెడ్ మీద ఉంది కానీ, తర్వాత పిల్లల మ్యారేజ్ డైవర్స్ అవుతున్నాయని కానీ, తర్వాత హౌస్ లోన్స్ లో మార్టిగేజ్ అయినాయి ఆక్షన్కి వస్తున్నాయి కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమైనా ఉందా? ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికి ఒకటేసారి మొత్తం క్లియరెన్స్ కాకుండా ఓన్లీ జీపీఎఫ్ అందరికి ఇచ్చేసి అట్లా భర్తన్నా. ఇప్పుడు మొన్న మేము జేఏసీలో ముఖ్యలో కూర్చొని కొంత డిస్కస్ చేసుకున్న దాని మీద ఓన్లీ హెల్త్ కార్డ్స్ విషయమే ఇప్పుడు మాట్లాడాము. నెక్స్ట్ జేఏసీ కూర్చున్నప్పుడు ఈ బిల్స్ అనేది ముందు పెన్షనర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అందులో కూడా ఏమవుతుంది, టీజీజీఎల్ఐ అనేది పెన్షనర్స్ వచ్చే అమౌంట్ 58 years కే డ్రా చేస్తున్నారు, అది పెన్షనర్స్ కు మిగలలేదు. తర్వాత జీపీఎఫ్ కూడా కొంత అడ్వాన్స్ గా డ్రా చేస్తున్నారు, గవర్నమెంట్ మీద నమ్మకం లేక. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, మా డబ్బులు అసలు ఇస్తారా అనే డౌట్ అందరికీ ఉంది. దాని కొరకే కొంత అవుతుంది. నెక్స్ట్ టైం మేము ఈ మంత్, ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ 31st కో 30th కో పే చేస్తారు తప్ప ఈ ముందైతే వచ్చే అవకాశాలు లేవు. మేము క్లియర్ గా ఈసారి జేఏసీ నుంచి నా ప్రపోజల్ అయితే ఓన్లీ పెన్షన్ బెనిఫిట్ అయితే అది జీపీఎఫ్ కావచ్చు, డీజీజీఎల్ఐ కావచ్చు, కంపిటీషన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఏదైనా ముందు ఇబ్బందులు రావు ఏదైనా ఒకటి క్లియర్ చేయమని చెప్పాలనేది జేఏసీ సెక్రటరీ జనరల్ గా మేము నిర్ణయించుకున్నాం. కానీ దాంతో పాటుగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఐటమ్ గా 700 కోర్సు సరిపోదు, మీరు మినిమం 1500 కోర్స్ చేస్తే తప్ప ఈవి పెన్షన్ బెనిఫిట్ గానీ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఉండొచ్చు. ఏది ఆకలికి సంబంధించిన వాళ్ళే గానీ, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళే గానీ, పిల్లలే గానీ, ఆ రైతులు గానీ పెండింగ్ ఉండొచ్చు. కానీ ఇవి మాకు ఆల్రెడీ మేము పనిచేసిన దానికి దాచుకున్న డబ్బులు. అవును, ఇది సంక్షేమకో అభివృద్ధికో ఇచ్చే కావు. అవును, మాకు రాజ్యాంగ పరంగా రాసిన హక్కు. కొంత ఇబ్బందులు ఉండొచ్చు కానీ మేము దాని విషయంలో నెక్స్ట్ జేఏసీలో ఫస్ట్ హెల్త్ కార్డ్స్ ఐటమ్ నిన్న కలిసిన సిఎస్ గారు చెప్పింది 4-5 days లో జీవో ఇస్తాము, మొడాలిటీస్ అన్ని కూడా మంత్ ఎండింగ్ లో కంప్లీట్ చేస్తా అంటున్నారు. అది మేజర్ ఐటమ్ అయిపోతే మాకున్న సెకండ్ ఐటమ్ ఇప్పుడు పెద్దది ఉండొచ్చు, పిఆర్సీ డిఏల్ అనేది అవి మేజర్ ఐటమ్స్ ఉన్నాయి. వాటిని ఎట్లాగో కార్యాచరణ తీసుకుంటాం. వాటిపైన ముందైతే పెండింగ్ బిల్స్ పైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నెక్స్ట్ జేఏసీ స్టీరింగ్ కమిటీ తీసుకొని విస్తృత స్థాయి జేఏసీ కూడా పెడతాం. ఓకే ఓకే మనతో పాటు భుజంగరావు గారు ఉన్నారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎస్టీయూ అధ్యక్షులు. భుజంగరావు గారు, మాజీ అధ్యక్షులు సార్ ఎస్టీయూ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు. భుజంగరావు గారు, హలో, వినబడుతుందా సార్? వినబడుతుంది. నాది వినబడుతుందా మీకు? యా వినబడుతుంది సార్. సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అందరికీ పేమెంట్ సాధ్యం కాకుంటే మనిషికి ఒక 20% ఇచ్చి అట్లా ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా? అదేమన్నా అవకాశం ఉందా? కొంచెం విడతల వారిగా ఇవ్వడం అట్లా ఏమన్నా? ఈ సీరియస్ చర్చ మీరు చేపట్టినందుకు మొట్టమొదట మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. రెండవది, మీలో ఉన్న ఫైర్ మా మిత్రుల్లో కనబడతలేదు. మీలో ఉన్న ఫైర్ మా వాళ్ళలో కనబడతలేదు. మీ మిత్రులు అంటే? ఆ మిత్రులు అంటే ఇప్పుడు ఈ రోజు పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళలో. ఓకే, అంటే నాకు ఎందుకు ఫైర్ కోపం వచ్చిందంటే ఉద్యోగి దానిలో కూడా కోపం కాదు, అది ఆవేదన, బాధ. అది తప్పు కదా. దానిలో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ అంటే ఓకే, కానీ ఉద్యోగి తను దాచుకున్న సొమ్ము తనకి ఇవ్వడానికి కమిషన్ అంటే అన్యాయం కదా. అంతకంటే అన్యాయం ఏముంటుంది ఇంకా? ఇప్పుడు మా మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా, సారీ. మాకు ఎవరైనా పడతానా ఒక్క 1.5 minute ఇంటర్ఫేర్ అవుతున్నా. భుజంగరావు, చెప్పండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ బిల్ ఇర్రెగ్యులర్ గా వచ్చినట్టు గానీ, ఎవరన్నా పర్సెంటేజ్ ఇచ్చినట్టు గానీ మా దృష్టికి తెస్తే ఇమ్మీడియట్ గా కార్యాచరణ, ఫైరు, యుద్ధం అంటున్నారు కదా. ఎనీ ఇట్లా మనం ఆరోపణ చేయటం కాదు. నాకు తెలిసి ఎంప్లాయీ సైడ్ నుంచి ఎవరిది కూడా పర్సెంటేజ్ లేవు. మాకు ఎంప్లాయీసే కన్సర్న్, పెన్షన్స్ వరకే కన్సర్న్. అది ఏదైనా ఉంటే మేము ఎక్కడికి పోవడానికి సిద్ధం, ఏ లెవెల్ పోవడానికి సిద్ధమే. కానీ పూర్తిగా ఆరోపణ కాదు. ఏదైనా మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినాం 5, 10, 15, 20, 50 అంటున్నారు కదా. ఒకటి స్పష్టంగా మాకు ఏదైనా ఇగో వీళ్ళు ఇచ్చారు జరిగింది చెప్తే మాత్రం యావత్ జేఏసీ పక్షాన మేము పోరాటం కాదు, పంపింపు చేస్తాం గవర్నమెంట్ ని. కానీ ఇట్లా పర్సెంటేజ్ మాట్లాడుకోవడం, టీవీ చర్చల కోసం, హైప్ చేయడం కోసం, వాక్ బాగుందని చెప్పడం కోసం కరెక్ట్ కాదు. ఇందాక రవి గారు అడిగారు, ఇది ఎక్కడన్నా జరిగిందా? అది మా దృష్టి ప్రైవేట్ గా తీసుకురండి. 1% 2% అయినా, లేదు ఇర్రెగ్యులర్ గా 1% 2% అయినా, 5% 10% అయినా, 20% 30% అయినా, 40% 50% అయినా, 60% 70% అయినా, 80% 90% అయినా, 100% 100% అయినా, లేదు ఇర్రెగ్యులర్ గా 1% 2% అయినా, 3% 4% అయినా, 5% 10% అయినా, 10% 20% అయినా,
ఆ సీనియారిటీ మెయింటైన్ చేయకుండా ఇచ్చారు. మేము గత 4 నెలల నుంచి చెప్తున్నాం ఏమనంటే ఎవరు ఇచ్చినా యూనియన్ లీడర్స్ ఇచ్చినా, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినా, జేఏసీ వాళ్ళు ఇచ్చినా మీరు టోకెన్ నెంబర్ కొట్టొద్దు, మాకు వచ్చే 700 కోట్లు కొట్టి కామెంట్ కోసం ఇంత ఫైర్ మీలో ఎందుకుంది? కరప్షన్ పైన కామెంట్ మీకు ఇంత తీవ్ర స్థాయిలో మీ వాయిస్ ఎందుకు వినబడుతుంది? నేను నిన్న మీరు కొన్ని కొడుతున్నారు, చెప్పి కూడా కొట్టట్లేదు. అడిగితే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసింది ఇది మాకు చూపించండి, అది దొరికితే వాళ్ళు నిలబెడతాం, మేము నిలబెడతాం. 100% నలిగే వాళ్ళు నలిగిపోతున్నారు, ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, సచ్చే వాళ్ళు దస్తున్నారు, బాధలు పడే వాళ్ళు బాధలు పడుతున్నారు. మీరు ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అట్లా బయటకు వస్తుంది అని అంటే ఎవరో నాకు చెప్పండి అంటే ప్రతి ఒక్కరు వచ్చి మీకు చెప్తారా? మీరు సొల్యూషన్ చేస్తారా? మీరు పరిష్కారం చేస్తారా? మీరు చేస్తే 22 నెలల నుంచి ఇంతమంది ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు? ఎందుకు ఇంత నలిగిపోతా ఉన్నారు? ఎంత ఆవేదన పడతా? నా దగ్గరికి 4 హెడ్ మాస్టర్స్ వచ్చారు. టాపిక్ ని మనం డైవర్ట్ చేయొద్దు. మనం మాట్లాడడానికి చర్చకి వచ్చినప్పుడు మనకి ఇది కావాలి, ఎవిడెన్స్ కావాలి, మేము ఫైట్ చేస్తాం, రెడీగా ఉన్నాం. మేము ఇప్పుడు మీ ఆవేదన ఎట్లుందో అదే ఆవేదన పోయి డైవర్షన్ కాదు నేను మాట్లాడేది, అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు, ఒక్కళ్ళని చూపించండి అని అడుగుతున్నారు. ప్రైవేట్ గా ఇవ్వండి, లేదు మాకు వాట్సాప్ పెట్టండి. ఆ మాట భరత్ గారు, ఆ మాట మనమందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళము ఎవరో మాకు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాము అని అంటే ఆ పరిస్థితి ఉంటే మీడియాలో ఎవరు గవర్నమెంట్ అయినా మన్నైనా బదనాం చేద్దాం 20%, 15% అనేది మనకి ఎవరైనా ఒక్కళ్ళు పర్సెంటేజ్ ఇచ్చినట్టు తీసుకున్నట్టు చెప్తే డైరెక్ట్ కోర్టులో వేద్దాం. మేము అసోసియేషన్ చేస్తాం, లేదు మనము అని మాట్లాడుతున్నట్టుగా లేదు. ఇది ప్రభుత్వానికి వంత పడుతున్నట్టుగా వాయిస్ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇచ్చిన వాళ్ళు చెప్పి లంచం ఇయ్యరు, తీసుకునే వాళ్ళు చెప్పి తీసుకోరు. అనేక రకాలుగా బాధలు ఉన్నాయి. ఆరోపణ చేసేటప్పుడు కొంత ఎవిడెన్స్ ఉండాలి. మీరు టీవీలో మాట్లాడినట్టుగా మేము పోయి గవర్నమెంట్ ముందు మాట్లాడలేం కదా. గవర్నమెంట్ ఒక్కళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినా శ్రీనివాసరావు గారు నాయకత్వాలు వహించి, ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాలు వహించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి ధర్నాలు చేసి సాధించుకున్న చరిత్ర మాకుంది. ఇవాళ మీ ముందు కొత్తగా నేను మాట్లాడడం లేదు. మిమ్మల్ని ఒక్కనే నాయకులని గుర్తించట్లేదు. జేఏసీలో ఉన్న నాయకులు ఇదే విధంగా ఫైర్తో ఉంటే 22 నెలలుగా ఈ ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రపోయి ఉదాసీనంగా ఉండి రిటైర్మెంట్ వల్ల డబ్బులు ఇవ్వకుండా ఉండదు. చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ప్రభుత్వం ఇంత అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు ప్రభుత్వం అంత విధంగా ఉంది? మనకు చేత కావడం లేదా? మనం ఐక్యంగా లేమా? మన సమరమనుడు చల్లబడుడా? ప్రభుత్వం దగ్గర సర్దుబాటు చేసుకుని వచ్చుడా? ఎందుకు? అది మీరు చెప్పాలన్నా. సర్దుబాటు ఏం సర్దుబాటు జరిగింది? మీరు ఆరోపణ చేసేప్పుడు సీనియర్లు, రిటైర్డ్ పర్సన్స్, ఏం సర్దుబాటు జరిగింది? సంఘాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయ వినండి, రాజకీయ పార్టీల నాయకులను ఏ రకంగా తిడుతున్నారో జనము, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే పరిస్థితి ఉంటే బయటకు వచ్చి తిడతారు, నానా బూతులు మాట్లాడతారు, అనేక బాధలు వ్యక్తం చేస్తారు. ఎవరిని ఆపలేదు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గత 10 సంవత్సరాల్లో ఏది ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది.